నేను మీకంటే చిన్నవాడిని, మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను. కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు ఈ మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను. కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి, ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు. మీ దాతృత్వం ముందు, మీ సేవ ముందు, మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను. అందుకని చాలా ఆలోచించి, కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు. అంటే ఇది ఒకరితో రాకూడదని కాదు, కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి, నాలాంటి వాడు కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు నన్ను రావాలని పిలిచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన కామినేని గారు, సీనియర్ మనకి శాసనసభ సభ్యులు, ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు. ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరానికి ఏమీ నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామినేని గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు, కానీ నాలాంటి వాడిని కాదు, నాలాంటి వాడిని ఒక వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవండి. చీఫ్ గెస్ట్గా కాకుండా బాగా సమాజానికి సేవ చేస్తున్న ఇంకా బలంగా నిలబడ్డ వ్యక్తుల్ని మీరు పిలవండి. నేను కూడా ఐల్ బి యాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్, నాట్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ టైం. అలాగే